ఊర్వశి నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నాకు కాదురా, ఊర్వశి. బ్యాడ్ టైం నీకే. Hello. వాట్ Sorry. What? I'm good. Hey, country brutes. సంపద సిటీ బ్రూట్స్. అన్న నేను ఇంకా దుబాయ్ వీసా సంగతి చూసుకోవాలన్నా వెళ్తా. ఈ పల్లెటూరు దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలరా? నీ ఫ్లాట్ కి ఫ్రెండ్స్ అందరికి నాకు పెళ్ళైన విషయం తెలిసిపోతుందిరా. ఆల్రెడీ వాళ్ళకి టూ మచ్ బిల్డప్ ఇచ్చేసాను. అందుకని దీన్ని త్వరగా ఊరికి పంపించాలరా. అవ్వా పాపం అన్న ఎర్రి బాగుంది. ఓవ్వా పాపం నేను రా. యా దట్స్ ఐ నో వాట్ కెన్ ఐ డు ఐ కాంట్ వచ్చే. హెల్ప్. వేరే ఎక్కడైనా ఒక ఇల్లు చూడు. సరే ఓకే నేను చూసుకుంటా. ఇదిగో బాయ్ ఇది మొయ్. ఏంటి పల్లెటూరా? హలో, ఆ అమ్మాయి పల్లెటూరు. ఐఎమ్ ఫ్రమ్ బెల్జియం. చూస్తే తెలుస్తుందిలే. రేయ్, మాకు ఇల్లు దొరికే వరకు నీ రూమ్ లో ఉంటాం. మరి నేను పోయి ఇల్లు ఎత్తుకో. నేను ముందెళ్తాను, 10 అడుగులు వెనకరా. ఏ ముంబైలో అంతే, పెళ్ళైన వాళ్ళు కలిసి నడవరు. क्या जमाना आ गया है. హలో, అన్న కత్తి లాంటి ఫుల్ ఫర్నిచర్ హౌస్ 15,000కు మాటుంగాల తల కిందలు తపస్సు చేసినా దొరకదు. ఓకే చేయమంటావా? ఓకేరా. అడ్రస్ మెసేజ్ చేయరా. యా షూర్. మరి అడ్వాన్స్ పే చేయరా. మరి నా దుబాయ్ వీసా? హలో నాకు వీసా రాని 30 సంవత్సరాలు నీ కలపను. भाई साहब, ग्रीन गिफ्ट बिल्डिंग किधर है? वो सामने वाले सर. अच्छा सामने. भाई साहब, कौन सा वाला फ्लैट सर? 205. 205 में. ఇల్లే నేను చెప్పిన పార్టీ సార్, వైఫ్ అండ్ హస్బెండ్. హలో నమస్తే. ఫస్ట్ ఫ్లోర్ 205. ఇంటి గురించి అన్ని విషయాలు చెప్పాడా? సార్ నేను ఆల్రెడీ చెప్పేశాను, మీరు వెళ్ళండి. ఓకే. రండి సార్, రండి సార్. కీస్ ఇవ్వండి సార్. రండి సార్, ఇదే ఇల్లు. హలో, ఏంటయ్యా ఇది? ఇలా మట్టు కొట్టుకుపోయింది. అడ్వాన్స్ తీసుకున్నారుగా, కనీసం క్లీన్ చేసి ఇవ్వరా? దానికి మనుషులు దొరుకుతారు కానీ ముంబైలో ఇంత తక్కువ రెంట్కి ఇంత పెద్దది దొరకదు. కమిషన్ ఇవ్వండి సార్. ఇదిగో, ఇది మాత్రం కరెక్ట్గా అడుగుతారు. నేను తినడానికి ఏదైనా తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే క్లినిక్ పనులను కూడా తీసుకొస్తాను.
మనలే రండి. హ? నిజమే, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఎవరు క్లీన్ చేశారు? నేనే. ఒక్కదానివే చేసావా? అవును. అయితే క్లీన్ చేయడానికి పనులు అవసరం లేదా? ఈ మాత్రానికే పనులు నెట్టుకుంటారా? రండి, వంట చేశాను, భోంచేద్దాం. వంట కూడా చేసావా? అవును, ఊరు నుంచి తెచ్చినట్టుతో తోచిందిదో చేశాను. అన్ని పనులు చేసేస్తుంది. ఇలా అయితే కష్టమే. దీన్ని పంపించాల్సిందే. ఏదో ఒక ప్లాన్ వేయాలి. ఏం ప్లాన్ చేద్దాం? పాయసం చేయలేదా? ఏం ఫుడ్ ఇది? ఆ? మనిషి అని ఎవడు తింటాడా? ఎరా తినడు డైలీ ఉలవచారు, పప్పుచారు, సాంబారు, చట్నీ అది ఇదని బోరింగ్ కదా. ఏదో కాంటినెంటల్ ఫుడ్, ఇటాలియన్ ఫుడ్, వెజ్ మంచూరియా, గోబీ మంచూరియా ఇలాంటివి చైనీస్ ఫుడ్ కావాలి కదా. ఎలా కాపురం చేస్తున్నావు అన్నా? కర్మ. ఇచ్చే విడాకి ఇచ్చే. నువ్వు ఊరు వెళ్ళి అని నేర్చుకోనరా. వెళ్ళు మెల్లగా ఏం పర్లేదు. వెళ్ళి సామాన్లు సర్దుకో. వెళ్ళు. అన్న దుబాయ్లో ఏదైనా సంబంధం చూడమంటావా? వద్దా? హైఫై అమ్మో, ఏంటి గుమ్మగుమ్మలో ఇడిదా? అబ్బా, వెజ్ మంచూరియా, గోబీ మంచూరియా, చపాతి, నూడిల్స్, పుట్టగొడుగులు. ఇవన్నీ ఫస్ట్ ఎందుకు తీసుకురాలేదు? లోపల కూర్చొని మెక్కుదాం అనుకున్నావా? మేము తిన మెక్కు దరిద్రుడా. తింటావా? कौन सा फ्लैट? 205 బ్యాచులర్. బ్యాచులర్. ఎంత టార్చర్ పెట్టినా తట్టుకుంటుంది. పోనంటుందే. వెయిట్, ఇది నీదేగా? నా షర్టు. రేయ్, నా షర్ట్ రా. వెయిట్ వెయిట్ వెయిట్, తెలుసు. వెయిట్, ఏంట్రా? నీ ఫేవరెట్ షర్టు, నీ లక్కీ షర్టు ఎలా మరక చేసిందో చూసావుగా? దేవి! వదినా వదినా, ఏంటిది? మా అన్న లక్కీ షర్టు, ఫేవరెట్ షర్టు. దీన్ని వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళి ఐఏఎస్ అయ్యి ఊళ్ళో ఎలగబడదాం అనుకున్నాడు. ఇప్పుడు ఎలా? ఊరు వెళ్ళి ఉతుక్కొని రా. ఉతికిరా పాప. మరక పోయిందా మరి? ఇక మరక పడదు. నో. నల్ల రంగు వేసాను. దేవుడు కలిపిన జంటన్న. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఎవరది సిగ్గు లేకుండా? మై స్వీట్ హార్ట్. హలో, ఇక్కడే ఉన్నాడు. ఏంటన్నా మీ నాన్న? ఏం నీకు ఫోన్ లేదా? ఎప్పుడు నాకే ఫోన్ చేస్తాడు శాడిస్టు. వదిన చూసేసింది. దేవుడు కలిపిన జంట కన్ఫర్మ్. జస్ట్ ఫర్ గ్యాక్స్.